హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉన్న వెజ్ బర్గర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. ఒక బాండలు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి, కొద్దిగా బటర్ వేసుకోండి, నెయ్యి కూడా వేస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెయ్యి బాగా మెల్ట్ అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికము, క్యారెట్, తురుముకున్న క్యారెట్, అలాగే స్వీట్ కార్న్ వేసాను. మీ ఇష్టం, బ్రొకోలీ వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు తురుముకున్న ఆలు కూడా వేసుకొని మీడియం మంట మీదే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. దీన్ని వేసి బాగా లో ఫ్లేమ్లోన మీడియం మంట మీదన ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఒక టమాటో సన్నగా కట్ చేసి వేసుకొని ఈ సాఫ్ట్గా మగ్గించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ మొత్తం బాగా మగ్గాలి. చూడండి, కొద్దిగా గరం మసాలా వేసాను, అలాగే చిల్లీ పౌడరు వేసుకోవాలి. ఈ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టి కూడా ఇవ్వచ్చు. బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ అప్పుడు చాలా బాగుంటుంది తినడానికి. మీరు మిల్క్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. ఇలాగ చేసుకోవాలి స్టఫింగు. ఇప్పుడు మనము బర్గర్ని వేడి చేసుకుందాం బటర్తో. నా దగ్గర బర్గర్ ఉంది కాబట్టి బర్గర్తో చేస్తున్నాను. మీరు బ్రౌన్ బ్రెడ్తో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలాగా బటర్ బాగా మెల్ట్ అయినాక ఈ బ్రెడ్స్ కట్ చేసుకొని మనం టోస్ట్ చేసుకోవాలి కొద్దిగా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్లో తెలపండి. చూసారు కదా, ఇప్పుడు మనం టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన నేను స్టఫింగ్ వెజిటేబుల్ పెట్టాను. మీకు పిల్లలకైతే చీజ్ వేసుకోవచ్చు, చీజ్ లేయర్ వేసుకోవచ్చు, మళ్ళీ బటర్ పూసి కూడా ఇవ్వచ్చు. ఇంతే సింపుల్గా మనం చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో ఇష్టమైన వెజిటేబుల్ బర్గర్